మామూలు కలుగును గాక. ప్రతిదిన బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశము సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని కనుదృష్టి ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము. ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్కి వచ్చిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేతుడు బ్రదర్ తేజమయ్య. చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 11, 12 చూడండి. అక్కడ అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమేన్. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద, ఆ దేశం మీద ఉండును. ఆ దేశం మీద ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కన్ను దేశం మీద ఉంటే వర్షాలు కురుస్తాయి. చెప్పడమ్మా, అల్లరి చేయదు. దేవుని కన్ను దేశం మీద ఉంటే ఏమవుతుందంట? వర్షాలు కురుస్తాయి. వర్షాల వల్ల పంటలు పండుతాయి. పంటల వల్ల ఆహారం దొరుకుతాయి. ఆహారం దొరకటం వల్ల మనం బలవంతులుగా మార్చబడతాం. ఆ బలం అనేది రావాలంటే దేవుడు ఆ దేశం మీద వర్షాన్ని కురిపించాలి. వర్షం గనుక కురిపించబడకపోతే మనం బలముగా, శక్తిమంతులుగా మనం మార్చబడం. ఆహారం మనకి సమృద్ధిగా దొరక్కపోతే మనం బక్కసిక్కిన వాళ్ళలాగా మారిపోతాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అయితే దేవుని కనుదృష్టి ఏం చేస్తుంది అనేది అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వింటున్నారా? దేవుని కనుదృష్టి ఏం చేస్తుంది చెప్పండి. దేవుని కన్నులు అని అంటే అందరూ దేవుని కన్నులు అనండి గట్టిగా. దేవుని కన్నులు ఏమి చూస్తాయో మీకు చూపిస్తాను. దేవుని కన్నులు సంవత్సరం మొదలు నుంచి సంవత్సరం అంతం వరకు చూస్తూ ఉంటాయంట. ఏమేమి చూస్తాయి అనేది మనం వాక్యాన్ని పరిశీలించి చూస్తే మనకు అర్థమవుతుంది. చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము. 2 దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము. 2 దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. 16:9 తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించినవి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చూడండి ప్రియదేవులారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాట సౌలు గారితో సమూయేలు ప్రవక్త చెబుచున్నటువంటి ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆషా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యమును నీ వశము నుండి తప్పించుకొని పోయాను. బహు విస్తారమైన రథములను, గుర్రములను, రౌతులు గల కూషీలను, లూబీలను గొప్ప దండై వచ్చిదరు కదా. అయినను నువ్వు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థ, చూడండి ఎవరు రాశాడు? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై. యథార్థ హృదయం ఎవరికైతే ఉంటుందో దేశంలో వారిని బలపరుస్తాడు దేవుడు. ఏం చేస్తాడంట? బలపరుస్తాడు. నువ్వు రాజుగా నువ్వు మంచి ఉన్నతమైన ఉద్యోగం చేద్దుగాని లేకపోతే నువ్వు మంచి పదవిని అలంకరిద్దుగానిలే, మంచి వ్యాపారం చేద్దుగానిలే, మంచి వ్యవసాయం చేద్దుగానిలే అని చెప్పి ఆయన కనుదృష్టి యథార్థవంతులను బలపరుస్తుందంట. ఆమేన్. ఆయన ఏం చేస్తుందంట? ఆయన కనుదృష్టి దేశమంతటా సంచారం చేసి యథార్థవంతులను ఏం చేస్తుందంట? బలపరుస్తుంది. చెప్పండి, బలపరుస్తుంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును. ఆ బలమును మనం పొందుకోవాలంటే, దేవుని కనుదృష్టిలో మనం పడాలంటే, దేవుడు ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందిలో మనకెళ్ళి చూడాలంటే మన దగ్గర యథార్థ హృదయం ఉండాలి. మన దగ్గర యథార్థత హృదయం ఉంటే దేశం మొత్తం ఆయన కన్ను ఎదుగుతున్నప్పుడు ఆయన కంటిలో మనం పడదాం గాక.
ఆయన కనుదృష్టి మనకు తగులును గాక. ఆయన కనుదృష్టి మనకు తగిలితే మన బంధువర్గంలో నుంచి, మన దాయాదుల వర్గంలో నుంచి, మన మన పితరులలో నుంచి, మన చుట్టూ ఉన్నటువంటి లేమి, దరిద్రత, పేదరికంలో నుంచి దేవుడు మనల్ని పైకెత్తి బలపరిచి స్థిరపరిచి రాజుల పక్కన కూర్చుండబెట్టును గాక. ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. బా, ఆమేన్. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంట? దేవుని యొక్క కనుదృష్టి యొక్క రాస్తున్నాడు. దేంట్లో నుంచి కాపాడుద్దంట? దేంట్లో నుంచి దేవుడి కనుదృష్టి మనల్ని కాపాడుద్ది తెలుసా? మరణము నుండి కాపాడుతుందంట. ఆమేన్. దేని నుంచి అంట? మరణము నుండి మనల్ని. చూడండి అక్కడ రాయబడినటువంటి మాట 18వ వచనం చూడండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దృష్టి అంటే ఏంటదమ్మా? చూపు. దృష్టి అంటే ఏంటిది? కనుచూపు. ఆయన కనుచూపు దేశం మీద ఎవరి మీద ఉంటదంటే ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంటది. అర్థమైందా? ఆయన ఏం చేస్తుంది తెలుసా? ఆయన కనుదృష్టి వస్తేనంట మరణములో నుండి, ప్రాణబంధకాల్లో నుండి మన యొక్క ఆత్మను కాపాడుతాడంట. రెండోది కరువులో కూడా సజీవులుగా బతికిస్తాడంట. ఆమేన్. కరువు వచ్చిందనుకో, లేకపోతే వైరస్లు వచ్చినాయి అనుకో, ఆ వైరస్ల దాడి నుండి, ఆ సునామీల దాడి నుండి, ఆ భూకంపాల దాడి నుండి, ఆ కరువులో నుండి కూడా ఆయన మనల్ని సజీవులుగా కాపాడతాడు. చాలా మంది కరువులో చచ్చిపోతా ఉంటారు, కానీ ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన కరువులో పోషించి కాపాడును గాక. ఆయన కనుదృష్టిలో మనం పడదాము గాక. ఆయన కనుదృష్టిలో మనము వచ్చి కనబడినప్పుడు, కరోనా కనుదృష్టి భూమి మీదకి వచ్చినప్పుడు, దేశం మీదకి వచ్చినప్పుడు, అది చూస్తున్న చూపు కంటే మన దేవుడు చూపులో మనం ఉండేదము గాక. మన దేవుడి చూపులో మనం ఉంటే దాని చేతిలో ఉండి ప్రభు మనల్ని విడిపించును గాక. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా నేను చెప్పుచున్న మాట, మరలా నేను నీతో మాట్లాడుతున్న మాట, మరలా నీతో చెప్పుచున్న మాట, ఆయన కనుదృష్టిలో మనం పడదము గాక. ఆయన కృప కోసం మనం కనిపెట్టదము గాక. ఆయన వాత్సల్యత కోసం మనం కనిపెట్టదాం గాక. ఆయన మనల్ని నిత్యము చూస్తున్నాడని భయభక్తులు కలిగి జీవించదాం గాక. ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడని, ఆయన మనల్ని గమనిస్తున్నాడని, ఆయన మన పక్కనే నడుస్తున్నాడని మనం ఈ సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని ఆది మొదలుకొని సంవత్సర అంతము వరకు కూడా ఈ ఉపదేశంలో మనం కట్టుబడి ఉండదము గాక. ఆమేన్. తర్వాత చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్. వస్తుంది నిద్ర నల్లమ్మ. వచ్చిండ నీ మీదకి నల్లోడు వచ్చిండా? స్తంభం పక్కనన్నా కూర్చోపోతే గుద్దుకోవడానికి. 3వ పాయింట్లోనే ఉన్నా. ఇంకా అప్పుడే ఆమెను గుద్దేటట్టున్నా. ఆమె అసలు హై వోల్టేజ్. ఆమె గుద్దిందంటే ఇక్కడ నువ్వు ఉండకూడదు ఉండవు. అర్థమవుతుందా? ఎవరికైనా నిద్ర వచ్చింది అనుకో, పెళ్ళని జరుగు, తర్వాత చూసుకుందాం. అర్థమవుతుందా? రాకేష్ వస్తుందా? ఊగుతుందా? నేను పనికి పోయి వచ్చినా అందుకనే వచ్చినాదని చెప్పకూడదు. పనికి ఎవరు పొమ్మనరు? మేము పొమ్మనవా? పనికి పోయిన వాళ్ళు వాచ్ నెట్ సర్వీస్కి రమ్మని నేను చెప్పండి అమ్మా. వచ్చి నిద్రపోయారు అనుకో అస్సలు ఊరుకోను. రాకపోయిన వాళ్ళు నేను ఏమన్నా నేను ఒక్క మాట అన్నానా? వచ్చి నిద్రపోతే ఊరుకుంటారా? జాగ్రత్త, బీ కేర్ఫుల్. రాకుండా ఉండాల్సింది. మేమేమన్నా ఉన్నావా? నేను ఎప్పుడన్నా రమ్మని నేను చెప్పినా? మిస్టర్ నీకు ఫోన్ చేసి చెప్పినా? తర్వాత చూద్దాం. తర్వాత మత్తయి సువార్త కీర్తనల గ్రంథం 32:8 ఏం చెబుతుంది? 32 నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్. నీ మీద దృష్టి ఉంచి చాలా ఆలోచనలు వస్తాయి. తోటి కోడల్ని ఎట్టగొట్టాలి, భర్తకి ఎట్లా ఎదురు తిరగాలి, తర్వాత పాస్టర్ గారిని ఎట్లా కుల్లబొడవాలి, ఇట్లాంటి ఆలోచనలు 100 వస్తాయి లోపలికి ఈ సంవత్సరంలో. వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి?
ప్రభువా నా ఆలోచన కదయా, నీవు నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన నేర్పు. చెడు ఆలోచనలు చంపేయి, కత్తి తీసుకొని నరికేయి, కత్తెర తీసుకొని కట్ చేయి. అర్థమవుతుందా? ఎన్ని వస్తాయో తెలుసా మీకు? తన సంగతి తెలుసా? 3,11,00,000 సెకండ్స్లో నాకు తెలిసే ఆలోచనలు ఎన్ని వస్తాయో తెలుసా? దగ్గర ఒక సంవత్సరంలో దగ్గర ఒక 10 లక్షల ఆలోచనలు వస్తాయి. ఆ 10 లక్షల ఆలోచనల్లో సాతానుగాడు ఇచ్చే ఆలోచనలు ఏంటి, దేవుడిచ్చే ఆలోచనలు ఏంటియో మనం కనిపెట్టదాం గాక. అందుకనే మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువా నా మీద దృష్టి పెట్టు, నన్ను నడిపించు, నాకు ఉపదేశము చెయ్యి. ఫస్ట్ నాకేం చేయాలి? ఉపదేశం చెయ్యి, నాకు ఆలోచన చెప్పు. ఉపదేశం అంటే ఏంది? రోజు పొద్దున్నే లేవగానే పాస్టర్ గారు చెప్పిన వాక్యం వినాలి. వింటే ఎవరు నడిపిస్తారు నిన్ను? యేసయ్య నడిపిస్తాడు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదు. ఈ సంవత్సరంలో ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో ఆ మార్గంలోకి నువ్వు వెళ్ళకూడదు. దేవుడు నీతో మాట్లాడి నడిపించును గాక, నీకు బోధించును గాక. చాలా మంది రకరకాలైన పాపపు మార్గాల్లోకి, అవినీతి మార్గాల్లోకి, అక్రమ మార్గాల్లోకి, అన్యాయపు మార్గాల్లోకి వెళ్ళిపోతా ఉంటారు దేవుడి మాట వెనక. దేవుడి ఉపదేశం ఎవడైతే వింటాడో వాడికి ఏ మార్గంలో వెళ్ళాలో కూడా ఆయనే బోధిస్తాడంట. ఈ మార్గాన్ని వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? ఈ మార్గాన వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు? ఈ పని చెయ్యొచ్చా, చేయకూడదు? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. నీ మీద దృష్టి ఉంచి నా ఆలోచన, ఎవరి ఆలోచన? యేసయ్య ఆలోచన నీకు చెబుతాడు. యేసయ్య ఆలోచన భూమి మీదకి వచ్చిందంటే సాతానుగాడు గిల కొట్టుకుంటాడు. నువ్వు నీ ఆలోచనతో పోయినావు అనుకో, నిన్ను గిలగిల్లాడిస్తాడు. ఎవడాడు? సాతానుగాడు. అంతే తేడా, సింపుల్. చాలా మంది ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను కొట్టడానికి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి చేతిలో కర్ర ఉంది, నన్ను కొట్టడానికి వస్తాడు, ఉరుకొస్తాడు. నేను కూడా కర్ర పట్టుకున్నాను అనుకో, ఇద్దరు తలకాయలు పగులుతాయి. కానీ ఆయన కర్ర తీసుకొని వస్తున్నప్పుడు నేనేం చేయాలి? కర్ర పట్టుకోకుండా ఏందన్నా బాబునా వందనాలన్నా అని. అప్పుడు కర్ర పట్టుకున్నాడు కూడా ఏమని ఆలోచిస్తున్నాడు తెలుసా? ఈడేందిరా నేను ఇంత కోపంతో వస్తుంటే ఇంత దీనంగా మాట్లాడు. ఇది ఎవరి ఆలోచన? యేసు ప్రభువారి ఆలోచన. అది ఎవరి ఆలోచన? సాతాను ఆలోచన. అరే ఎందుకు ఈ గొడవలు అవుతున్నాయి? యేసు ప్రభువారి గనక ఉన్నాడనుకో అసలు గొడవే ఉండదు. యేసు ప్రభువారు ఏ ఇంటిలో అయితే, ఏ ఊర్లో అయితే, ఏ ప్రాంతంలో అయితే లేడో ఇంకా కొట్టుకోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం, పొడుచుకోవటం, చంపుకోవటం, నరుక్కోవటం, జైలుకి వెళ్ళటం, రకరకాలైన పాపాలు చేయటం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక నోటికి హద్దు అదుపు అనేది ఉండదు. అందుకని మనం రోజు లేవగానే నీ ఆలోచన నాకు చెప్పు, నా మీద దృష్టి ఉంచి నీ ఆలోచన చెప్పు, నీ ఆలోచన నాకు చెప్పు. నా మీద మాంత్రికులు దృష్టి పెట్టారు, నా మీద దుష్టులు, శత్రువులు దృష్టి పెట్టారు, నా మీద దుర్మార్గులు దృష్టి పెట్టారు. అయితే వాళ్ళ దృష్టి కాదు ప్రభా, నీవు నా మీద దృష్టి పెట్టి నాకు ఆలోచన చెప్పు. నీ ఆలోచన ప్రకారము ఈ సంవత్సరం అంతా జీవించదను గాక అంటలా. ఆమెన్, ఆమెన్. నీ ఆలోచన ప్రకారం ఈ సంవత్సరం అంతా నడిచెదను గాక. నీ ఆలోచన ప్రకారం నేను వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అత్యుత్తమమైనటువంటి విజయాలు దేవుడు నాకు అనుగ్రహించును గాక. దేవుడు ఆలోచనతో కాకుండా నువ్వు ఏ ఆలోచనతో పోయినా అపజయమే ఇంటికి వస్తుంది. అపజయం ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా సంతోషం, సమాధానం, అన్నం తింటున్నా ఒంటికి పట్టుద్దా? ఆ కూడు ఒంటికి పట్టదు. అపజయంలో అన్నం తిన్నా కానీ అంత నిరాశే. కాబట్టి మనం విజేతలుగా మార్చబడి భోజనం చేసేదరం గాక. భోజన పదార్థాలకు వెళ్ళినప్పుడు మన ముఖంలో చిరునవ్వు ఉండును గాక. ఆమేన్. తర్వాత చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. 8వ అధ్యాయం 14వ వచనం. 8:14. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. యేసు ప్రభువారు ఏ ఇంటిలోకి వెళ్ళాడో ఆ ఇంట్లో రోగంతో ఉన్న ఆమెను చూశాడా లేదా? చూసిన తర్వాత చూసి ఆమెను పలకరించి వచ్చాడా? ఆమెను స్వస్థపరిచి వచ్చాడా? మనం కూడా పోయిన తర్వాత ఏం చేస్తాం? ఒక యాపిల్కాయకు 100 రూపాయలు, టాబ్లెట్లకు 100 రూపాయలు ఇచ్చొస్తాం. ఇంకేమన్నా తేడా వచ్చిందనుకో
ఈ 1000 రూపాయలు జోబులో పెట్టుకో పెద్దమ్మ అని చెప్పొస్తాం. నువ్వు 1000 రూపాయలు వేయగానే ఆమె దెబ్బకి చచ్చిపోద్ది. అర్థమైందా? కానీ యేసు ప్రభువారు ఆ ఇంట్లోకి పోయి ఆమెను చూసిండు. చూడంగానే ఏం చేసిండు? నెత్తి మీద చేసి పో, జ్వరమా బయటికి వెళ్ళిపో అనగానే దెబ్బకి జ్వరం గచ్చ 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 బయటికి వెళ్ళిపోయింది. మరి మనం పోతే మనతో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అవి కూడా మనం తీసుకెళ్తాం. మనకంటూ ఉన్నది వాడికి కూడా అంటించొస్తాం. అవుట్ దెబ్బకి దొంగల ముట్ట అన్నట్టు వాడు చచ్చాడు, మనం చచ్చాం. మొన్న ఒక ఆమె నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు నీకు దండం పెడుతూ మా ఇంటికి రండి, జ్వరం వచ్చిందని. జ్వరం వచ్చిందంటే నేను చిన్న జ్వరమేనని చిన్నగా ప్రార్థన చేసి వచ్చిన. చిన్న ప్రార్థనే అది మామూలు. తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే పాస్టర్ గారు ఇది టైఫాయిడ్ అంట అని చెప్పింది. టైఫాయిడ్ అంటే మరి ఏం చేయాలి మమ్మీ? అది నేను చేసిన 2 నిమిషాలు ప్రార్థన సరిపోదుగా అంటే అందుకనే మళ్ళీ చేసిన గట్టిగా ప్రార్థన చేయ, ఇంకా డబ్బులు మాత్రం నా కాడ లేవు, నీకు దండం పెడతా అంటే ప్రార్థన చేసిన 2 రోజులకి మళ్ళీ ఫోన్ వచ్చింది. జ్వరం మొత్తం తగ్గిపోయింది. ఆమె కూడా చెప్పలేదు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగా. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు దేవుడు. నిన్ను చూసిండా నీ శాపం, నీ రోగం, నీ వ్యాధి, నీ యొక్క దరిద్రం నీ మీద దృష్టి పెట్టిండా నీ చుట్టూ తిరుగుతున్న దయ్యాలు, మంత్రాలు, చీకటి, అంధకార, పాతాల శక్తులు అన్నిటినీ పాతాళంలో తొక్కివేయును గాక. అసలు ఇక నీ జీవితంలో ఏడుపు అనేదే లేకుండా దేవుడు నీకు నెమ్మదిని కలగజేయును గాక. అలాగా ఆ పేతురు అత్తని చూడంగానే ఆమెను స్వస్థపరిచాడు. నిన్ను చూడంగానే దేవుడు నీకున్న బాధ నుండి నిన్ను విడిపించును గాక. ఆడ కూర్చో తల్లి, పెద్ద దాంట్లో కూర్చోపో. తర్వాత చూద్దాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. కార్యములు అల్పములైన కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. సత్క్రియలను చేయుట చూసి దేవుని కనుదృష్టి ఏమేం చేస్తుందంట? సంతోషిస్తాడు. దేవుని మందిరాన్ని ఎవరు కడుతున్నారు? అక్కడ జెరుబ్బాబెలు. చెప్పండి, ఎవరు కట్టేది? జెరుబ్బాబెలు మట్టపు గుండు తీసుకొని ఆ యొక్క అక్కడున్న ఇటుకలను, అక్కడున్న రాళ్లను పేర్చి ఆ మట్టపు గుండుతో కొలతలేసి కొలకర్రతోటి మందిరాన్ని కడుతుంటే ఆ మందిరాన్ని కడుతున్న జెరుబ్బాబెలును దేవుడు 7 నేత్రాలు చూసంట సంతోషించాయి. సత్క్రియలు చేసిన అనుకో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సంతోషిస్తాడు. మనం ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాడు దేవుడు? సంతోషిస్తాడు. మనం పొలం కొనుక్కుంటే దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. మనం మందిరం కడితే ఏం చేస్తాడు దేవుడు? సంతోషిస్తాడు. మనం వాహనాలు కొనుక్కుంటే దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. కాబట్టి మనం సత్క్రియలు చేస్తే మన కంటిని మనం చేస్తున్న క్రియలను దేవుడు కనుదృష్టి చూస్తుందంట. బీదవాడు రాగానే టక్కన పోవాలి జోబులోకి, ఇలా పోయి ఒక 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు వాళ్ళ చేతిలోకి వచ్చును గాక. వాళ్ళ చేతుల్లో మనం పెట్టాలి. అది సత్క్రియ. దాన్ని చూసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు లక్షలు కోట్లు ఇచ్చును గాక. ఆమేన్. నువ్వు గనక ఇక్కడ అన్నావు అనుకో, అక్కడ అవతలోడు ఇచ్చేవాడు ఉంటాడు చూడు, రేపురా, ఎల్లుండిరా, 10 రోజుల తర్వాత రా, 2 నెలల తర్వాత రా అంటాడు. అప్పుడు ఇంక ఎట్లా ఉంటుంది నీ పరిస్థితి? గుటకలు వేస్తూ ఉంటావు, కానీ అవి మాత్రం దొరకవు. ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. అందుకని మనం ఏం చేయాలి? రోజు సత్క్రియ చేయాలి. మనం పేదోడికి ఇచ్చుకుంటూ పోతున్నాం అనుకో, మనకి కోటీశ్వరులు ఇచ్చుకుంటూ వచ్చిందరు కాక. ఆమేన్ అంటలా మీరు? ఆమేన్. మనం పేదోడికి ఏం చేయాలి? అన్నం పెట్టాలి. మనకి పైనున్నోడు ఫుడ్ బెడ్ అన్ని మొత్తం వెహికల్స్ కూడా ఇచ్చును కాక. ఆమేన్ అంటలా? ఆమేన్. అట్లా మనం ఏం చేయాలంటే మనకంటే కిందున్న వాళ్ళని మనం బతికించాలి. సత్క్రియ అంటారు దాన్ని. ఏమంటారు చెప్పండి? సత్క్రియ. ఇప్పుడు వాడు నీ ఇంటికి వస్తాడు. ఎందుకు వస్తున్నాడు? నువ్వేదో ఇస్తావని. కానీ నువ్వు ఇంకొక ఇంటికి పోతావు. కానీ నువ్వు నీ ఇంటికి వచ్చిన వాడికి ఇవ్వకపోతే ఇంకొకటి ఇంటికాడికి నువ్వు పోతే నీకు ఇస్తాడా? ఇవ్వడు. బిగిస్తాడు.
ఎప్పుడేనంట పాము అంటే కప్పను మింగుతుందనుకో, దాన్ని ఇంక వదిలిపెట్టదంట చచ్చిపోయేదాకా. అట్ట సాతానుగాడు ఏం చేస్తాడంటే వాడు మనల్ని బిగిస్తాడనమాట. వీళ్ళు ఆశీర్వదించబడకూడదు అనేది వాడి కుట్ర. అయితే ఆ పాము చేతిలో నుంచి మనం తప్పించుకోబడాలంటే మన దేవుడు మనకి చెప్పిన ఆజ్ఞలు మనం పాటించడం గాక. సత్క్రియలు, మందిరాన్ని కట్టుకుంటూ పోవాలి. మందిరమే మన జీవిత ధ్యేయంగా మారిపోవాలి. మందిరాలు భూలోకంలో మనం అనేకం స్థాపించడం గాక. ఆ మందిరాలు కట్టుకుంటూ పోతుంటే దేవుడు మన వ్యాపారాలను, మన ఉద్యోగాలను, మనకున్నటువంటి చేతి పనులను, మనకున్నటువంటి కూలి పనులను దేవుడు విస్తారంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అసలు మనకి ఆశీర్వాదం ఎక్కడుందో కూడా తెలియకపోతే మనం ఏమైపోతాం తెలుసా? మనకి అర్థం కాక మన డబ్బుని సాతాను గడు వాడుకుంటాడు. మన డబ్బును ఎవరు వాడుకుంటాడు? సాతాను. సాతానికి మన డబ్బు ఇవ్వకూడదు. దేవునికి ఇచ్చి దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు. జకర్యా గ్రంథంలో జెరుబ్బాబెలును చూసి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు చేసే సత్క్రియ, మందిరాన్ని కట్టడాన్ని చూసి నేను నా కనుదృష్టి సంతోషించుచున్నది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 34 15. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొర్రలకు వగ్గి ఉన్నవి. ఆమేన్. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొర్రలకు వగ్గి ఉన్నవి. ఎవరైతే ప్రార్థన చేస్తారో నీతిమంతులుగా ఉండి, ఎలాంటి పాపం చేయకుండా, ఎలాంటి తప్పు చేయకుండా, యేసు రక్తం చేత కడగబడి, పవిత్రపరచబడి, తమ తప్పులు తాము ఒప్పుకొని, తమ పాపాలకు పాపక్షమాపణ పొందుకొని, ఎవరైతే క్రీస్తు చేత రక్షించబడతారో వారు నీతిమంతులు. కాబట్టి ఆ నీతిమంతులు ప్రార్థన చేస్తే, ఆ నీతిమంతులు మొర్ర పెడితే వారి మొర్రకు దేవుడి చెవి ఎగ్గునుగాక. వారి ప్రార్థనలన్నీ సఫలీకృతమవును గాక. ఈ సంవత్సరంలో నువ్వు ఇట్లా నోరు తెరిచి అలా ప్రార్థన చేయటమా ఆలస్యం, ఆకాశం తెరవబడి అద్భుతమైన రీతిలో నువ్వు ఆశీర్వదించబడదేవు గాక. భయంకరమైన విస్తారమైనటువంటి జవాబులు నీ ప్రార్థనకు వచ్చును గాక. నువ్వు ప్రార్థన చేయటం ఆలస్యం, ఆకాశంలో ఉన్నటువంటి యెహోవా దేవుడు నీ దగ్గరికి జవాబును, తన సైన్యాన్ని పంపించును గాక. దూతల చేత నిన్ను దీవించును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నీతిమంతుని మీద నా కనుదృష్టి ఉన్నది, పాపుల మీద లేదు ఆయన కనుదృష్టి. ఎవరి మీద ఉన్నదంట? నీతిమంతులు. మనమంతా ఎవరు రక్తంతో కడగబడ్డాం? క్రీస్తు యేసు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కడు నీతిమంతుడే. నీతిమంతులైన మనము మొర్ర పెట్టితే, ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తున్నా, ఉపవాసాలున్నా, మనము ఎలాంటి మంచి కార్యాలు చేసినా దేవుడి కనుదృష్టి మన మీద ఉండునుగాక. మన ప్రార్థనల మీద ఉండునుగాక. మన మొర్రలన్నిటికీ జవాబు వచ్చునుగాక. మన కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చునుగాక. మన శత్రువులను పాదముల కిందేసి తొక్కునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. అక్కడ రాస్తున్న మాటను మనం పరిశీలిస్తే, నీతిమంతులు ప్రార్థన చేస్తే అసలు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే అలాంటి అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మనము దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు బాగా అలవాటు చేసుకోవాలి. మందిరానికి వచ్చి ఇలా మంచిగా స్టైల్గా ఇట్లా కూర్చుంటే కుదరదు. మనం కన్నీరు గార్చాలి, మొర్ర పెట్టాలి, కన్నీరు గార్చాలి, మొర్ర పెట్టాలి, ఏడవాలి. మొర్ర పెట్టకపోతే చాలా మంది క్రైస్తవులు నేను చూసి సిగ్గుపడేది ఏంటంటే, చర్చికి వస్తారు, కూర్చుంటారు, పక్కన వాళ్ళతో ఎదురోళ్ళతో మాట్లాడుకుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటారు, కానీ ప్రార్థన చేయి. అసలు ఈ మందిరం యొక్క విలువ అర్థం కావట్లా. మందిరం మొర్ర పెట్టాలి. ఒక అమ్మ వస్తుంది మన చర్చికి, ఆ తల్లి వచ్చిందంటే గడ్డ గుప్పులు కళ్ళం పట్టి నీళ్ళు వస్తాయి. అబ్బా యేసయ్య, ఈ బాడీ షేక్ అయిపోతుంది ఆమె ఏడుస్తుంటే. అది జీవితం అంటే. అసలు ఎవరిని పట్టించుకోదు ప్రభు దగ్గర. నా బాధ, నాకు ఇల్లు లేదు, నాకు ఈ కష్టం ఉంది, నా చుట్టూ మాంత్రికులు ఉన్నారు, నా చుట్టూ వీళ్ళున్నారు, వాళ్ళున్నారు. ఏడ్చి ఆమె ఏడ్చిన ఏడుపుకి ఆమెకి మంత్రప్రయోగాలు చేసే మాంత్రికుడు చచ్చిపోయాడు. ఆమె రియల్లీ సజీవ సాక్షి నేనే. ఆ అమ్మాయి ఏడ్చిన ఏడుపుకి ఎంతసేపు అయినా వాడు మళ్ళీ అట్లా పోతా ఎల్లగొట్టేస్తా మళ్ళీ చేస్తూనే ఉంటాడు. ఆ అమ్మాయి పెట్టిన మొర్రకి దెబ్బకి చచ్చిపోయాడు. ఎక్కడ? 2వ అంతస్తు నుంచి కింద పడి వాడంతటి వాడే చచ్చి జర్రని జారుతాడు అంతే. ఆమేన్. అర్థమవుతుందా? కానీ చాలా మందికి ఆ విషయం అర్థం కావట్లా. ప్రార్థనకి ఎంత శక్తి ఉంది ఎవడికి తెలియట్లా.
ఇప్పుడు ఈడు పోయి అక్కడికి పోయి వాణ్ణి చంపుదాం, మొర్దెకైని చంపుదామని ఉరికమ్మం తయారు చేస్తాడు. అక్కడ మొర్దెకై చేసిన ప్రార్థనకి ఎవడైతే ఉరికమ్మం వేరిండో వాడికే ఉరి పడ్డది. ఇది ప్రార్థన ద్వారా సాధ్యమా, తెలివితేటల ద్వారా సాధ్యమా? ప్రార్థన. అర్థమవుతుందా? ఎవడిని చంపాలని ఉరికయ్య పన్నాడాడు? మొర్దెకైని మొర్దెకై అక్కడ ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుని చంపే దమ్ము హామానుకుందా? సంపనిస్తాడా? ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి ప్రార్థన చేయట్లా మనం. ప్రార్థన మందిరానికి రాగానే మొర్ర పెట్టాలి. ఏ భర్త అయితే వేధిస్తున్నాడో వాడి కోసం మొరపెట్టాలి. ఏ భార్య అయితే భయంకరంగా శోధిస్తుందో ఆమె కోసం ప్రార్థన చేయాలి. ఏ యొక్క ఎంత సృష్టి మొత్తం రివర్స్లో ఇది నాకొచ్చే చెప్తున్నట్టు ఆడ దొరికి నువ్వు తమ్ముడు బాగా చదువుతున్నావు అన్న, నాకొచ్చే చెప్తున్నా. బాబుని పిలుస్తున్నావా? అమెరికాను బతికించిన లేకపోతే భార్యని ఎట్టు తొక్కేద్దాం అనుకుంటున్నా. ఏ యొక్క కొడుకు అయితే మాట వింటలేదో ఆ కొడుకు మాట వినేటట్లు, ఏ కూతురు అయితే లోకంలోకి వెళ్ళిందో ఆమె తిరిగి వచ్చేటట్లు మనం ప్రార్థన చేసినాము గాక. ఏ తండ్రి అయితే భూ సంబంధిగా ఉన్నాడో, ఏ యొక్క దాయాదైతే శరీర సంబంధిగా ప్రకృతి సంబంధిగా ఉన్నారో వారి బ్రతుకులన్నీ మార్చబడులాగిన మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. మనం మొర్ర మందిరంలోకి రాగానే గుర్తు రావాల్సిందో తెలుసా? మొర్ర. ఆడికి పోతావు, డ్యూటీ రాదు. అలా గుద్దుకునే కంటే మందిరానికి వచ్చిన తర్వాత ఆడికి పోతావు, ఆడికి బాగానే వాళ్ళు రాలేదు, పని రాలేదు, 1000 రూపాయలు నష్టం, ఇట్లా అనుకునే కంటే ఇడికి వచ్చి కూర్చొని ఏడిస్తే ఏమైంది? ఒక ఆయన వచ్చిండు, బిజినెస్ మ్యాగ్నెట్, ఆయనకి కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆయన మందిరంలోకి వచ్చి ఆడ కూర్చున్నాడు, చైర్లు వేసిన కూర్చోబెట్టగానే ఒకే ఒక మాట అన్నాడు, అబ్బా పాస్టర్ గారు ఎంత ప్రశాంతంగా ఉందండి, ఇదేందండి పరలోకం లాగుంది ఇక్కడ. ఒకే ఒక్క మాట అన్నాడు. నేను అనలేదు, నేను ఆయనకు డబ్బులు ఇవ్వలేదు, నేను ఆయనతో ఏం చెప్పలేదు, జస్ట్ ఒక్క మాట అన్నాడు. ఏందండి ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉంది ఏంది ఇక్కడ, ఏంది ఇక్కడ ఎవరు తిరుగుతున్నారు, నాకెందు దేవుడు ఇక్కడ సంచరిస్తున్నట్టు అనిపిస్తుందండి అన్న. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. అంత ప్రశాంతమైనటువంటి ప్లేసుని నీ కోసం దేవుడు సిద్ధపడితే నువ్వు వచ్చి సెల్ ఫోన్లో చాటింగ్లు చేయటం, పక్కన వాళ్ళతో ఇకలెక్కలు పక్కపక్కలు, పక్కన వాళ్ళతో గుసగుసలు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకోవటం. ఈసారి మైక్ ఇసిరేస్తా, అనుషక్క అనండి, నాంటి అంటారు. అవునా? పండగీసి కొట్టు పోద్ది, మళ్ళీ రాదు. కాబట్టి జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కొట్టుకోవచ్చు. బైబిల్లో ఉంది తెలుసా? మనం ముద్దు పెట్టుకోవచ్చు అన్నప్పుడు దానికి అద్దులు లేవు, కానీ కొట్టుకోవచ్చు అనడానికి అద్దులు ఉన్నాయా లేవా? ఒకరినొకరు ప్రేమపూర్వకంగా కృతజ్ఞత సహితమైన ముద్దు పెట్టుకోండి అన్నాడు. అలాగనే ఎవరైనా తేడా వస్తే సెల్లుమనేటట్టు కొట్టుకోండి అని కూడా నేను చెబుతున్నా. ఎందుకో తెలుసా? సరిచేయటానికి. ఎందుకు? సరిచేయటానికి. ఏం లేదు, వాడు వస్తాడు, కూర్చుంటాడు, ఊగో అంటాడు, ఊగో అంటే లోపల ఈమెకు పాప ఆ విషయం తెలవు, ఆమె ఊగుతూనే ఉండదు, ఊగుతున్నప్పుడు అని కొడితే ఇదిగో ఈ అచ్చు గుద్దుకోండి. నిన్ను కాదులే మా అందరి గురించి చెప్తున్నా. ఆ అంచు గుద్దుకోగానే వాడు అబ్బా తగిలిందిరా దెబ్బ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతా. మళ్ళీ వేసే కూల్గా వచ్చి ఎదురు కూర్చొని వినిపిస్తుందా అంటాడు. అర్థమవుతుందా రాహేలమ్మా? అర్థమవుతుందా? ఆమె దేవునికి మహిమగంత. నీతిమంతులు మొర్ర పెడితే దేవుడు చెవి యొగ్గి ఆలకిస్తాడు. ఆ నీతిమంతులు చేసే ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంచుతాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. లాస్ట్ మాట లూకాసు వార్త 7:13. లూకాసు వార్త 7:13. లూకాసు వార్త 7:13. 7:13. లూకాసు వార్త 7:13. ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా
ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను. కూడా చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యెహోవా కన్నులు చనిపోయిన వాడిని చూసినప్పుడు కనికరము కలిగిన. యెహోవా కన్నులు అని అక్కడ అనుకుంటున్నాం, కానీ యేసు ప్రభు వారి కన్నులు ఎవరిని చూసి కనికరపడ్డాయి? చనిపోయినటువంటి వ్యక్తిని చూసి, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తల్లి ఇదివరాలి స్థితిని చూసి కనికరపడ్డాయి. మనము ఇతరులు ఏడుస్తున్నప్పుడు వాళ్ళు మన కులం కాదులే, వాళ్ళు మన మతం కాదులే, వాళ్ళు మన వర్గం కాదులే అని మనం పట్టించుకో. ఇప్పుడు ఈ యేసుప్రభు వారి గోత్రమా ఆమె? అసలు వాళ్ళకి సంబంధం ఉంది యేసుప్రభు వారికి? ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు. ఆ శవాన్ని, ఆ శవం ముందు ఏడుస్తున్న తల్లిని చూసి కనికర సంపన్నుడైపోయాడు. ఆయన కనికరానికి అవధులే లే. మనం ఒకళ్ళు ఏడుస్తుంటే అదేందో మనకి ఏడుపు రాదు. ఒకళ్ళు బాధపడుతున్నా అయ్యో అనలేము. ఒకళ్ళు నొచ్చుకుంటున్నా, ఒకళ్ళు గుండె చెదిరిపోతున్నా, ఒకళ్ళు గుండెలో నుంచి ఉబుకుచున్నా, ఆ బాధని చెప్పాలని ఏడ్చి మన దగ్గరకు వస్తున్నా మనం వాళ్ళని కనికరించం. కాబట్టి మనం ఎవరి సంబంధంగా ఉంటామంటే సాతాను సంబంధులు అలా ఉంటారు. దేవుని సంబంధులు ఎలా ఉంటారంటే కనికరముతో ఉంటారు. దేవుని సంబంధులు ఎలా ఉంటారు? కనికరంతో ఉంటారు. అసలు ఆమె అడ్రస్ తెలవదు యేసుప్రభు వారికి. ఆమె ఏ ఊరామో కూడా తెలవదు. ఆయన రోడ్డు మీద పోతుంటే ఆ పాడే ఆ రోడ్డు మీద వస్తుంది. చచ్చిపోయిన వాడి పాడే ఆ రోడ్డు మీద వస్తుంది. కానీ ఆ ఇదవరాలి స్థితిని చూసి ఆమెకు ఉపకారం చేశాడు. ఇదవరాలి స్థితిని చూసి ఆమెకి ఏం చేశాడు? ఉపకారం చేశాడు. మనమైతే మన కులం వాళ్ళకే, మనమైతే మన మతం వాళ్ళకే, మనమైతే మనకి సంబంధించిన మన ఊరు ఉంటది కదా, మన ఊరు బ్యాక్గ్రౌండ్ ఉంటది కదా, ఆ ఊరోళ్ళకే, మన బంధువులకే, మనకి అంటు ముట్టుకున్నటువంటి వాళ్ళకి మనం సహాయాలు చేస్తాం, ఉపకారాలు చేస్తాం. కానీ ఇక్కడ రాస్తున్నటువంటి మాటను మీరు చూడండి. ఆయనకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ ఇంటిలో ఉపకారం చేశాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును. ఒక 10 సంవత్సరాల క్రితం నేను మీకు తెలుసునా నేను ఏ ఊరిలో ఉన్నానో, ఎక్కడ పుట్టినా తెలియదు. కానీ నన్ను ఈ ఊరికి పంపించాడు దేవుడు. నేను మీ ఇళ్లలోకి వస్తున్నాను, మీరు నా దగ్గర మందిరానికి వస్తున్నారు. కానీ నేను రియల్గా అయితే అస్సలు యేసు ప్రభు వారి రక్త సంబంధం తప్ప మనకి ఎలాంటి సంబంధాలు లేవు. అవునా కదా? ఆయన రక్తం మనల్ని ఏం చేసింది? కలిపింది. ఆమేన్. ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో ఆ ప్రార్థన ద్వారా, పరిచర్య ద్వారా దేవుడు చేసుకుంటూ మీ బంధువులు, ఇంకొక బంధువులు, వాళ్ళ బంధువులు పరిచయం చేసుకుంటూ ఈ పరిచర్య రథము వలె, అగ్ని రథము వలె ప్రజల్లోనికి, దేశంలోనికి చొచ్చుకొని పోవును గాక. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే మనము దేవుడు పంపించినటువంటి వ్యక్తులను, లేకపోతే దేవుడు, మనం చాలాసార్లు స్వార్థపరులుగా ఎలా ఉంటున్నాం అంటే మాకెందుకులే, మాకు సంబంధం లేదనకూడదు. మనం ఎవరింటికైనా మనం ఉపకారం చేసి బయటకు వచ్చేదాం గాక. రోడ్డు మీద పోతున్న వాడికి కూడా మనం ఉపకారం చేసి తిరిగి ఇంటికి వచ్చేదాం గాక. రోడ్డు మీద పోతున్న వాడికి కూడా మనం పాంప్లెట్ ఇస్తే వాడు పరలోకం వచ్చును గాక. ఆ విషయం అసలు అర్థం కావట్లే మన సంఘానికి. అరే, పక్కింటోడు నరకానికి పోతుండు, ఎదురింటోడు నరకానికి పోతుండు, పై ఇంటోడు నరకానికి పోతుండు, ఈ ఊర్లో ఉన్న మన బంధువులు, చుట్టాలు అందరూ నరకానికి వెళ్తారు. దేవుణ్ణి తెలియక, నిజమైన దేవుడు తెలియక పుట్ట, గుట్ట, చెట్టు, మట్టిని పూజించి, దేవుడు సృష్టించిన ప్రకృతిని పూజించి నరకానికి వెళ్ళిపోతున్నారన్న సంగతి సోయే మర్చిపోయి వాళ్ళకి సువార్త చెప్పకుండానే మనం పబ్బం గడుపుతున్నాం. అర్థమవుతుందమ్మా? ఇప్పటికీ 13 సంవత్సరాల్లో చెప్పి చెవులకి సీసం పోసినట్టు చెప్పినా కానీ నోరు తెరిచి పక్కనోడికి సువార్త చేయట్లా మన సంఘం. నేను ఒక్కనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరమైనా చెప్పండి, ఈ సంవత్సరం నుంచి మా చుట్టుపక్కనున్న ప్రజలకి కనికరముతోటి, జాలితోటి, ప్రేమతోటి సువార్త చాటి చెప్పెదము గాక, క్రీస్తును ప్రకటించదము గాక, క్రీస్తును బోధించదము గాక, క్రీస్తు శక్తిని తెలియజేసదము గాక, క్రీస్తు మహిమను చూపించదము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, న్యాయాధిపతి, నమ్మదగిన సహాయకుడా, అయా అద్భుతమైన రీతిలో ప్రభువా తండ్రి, ఈరోజు నీ కను దృష్టి వేటిని